ప్రార్థించుకుందాం. అందరూ తలలో ఉంచినట్లయితే ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయా, ఎక్కడిద్దరు ముగ్గురు నా పేరు కూదునుడో అక్కడ ఉంటానని సెలవిచ్చింది తండ్రి. ఇక్కడ మీరున్న విధానం బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభా. తండ్రి, ఇదిగైనా క్షేమంగా ప్రభా పొద్దు నుంచి ఇక్కడికి చేర్చిన విధానం బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇదిగైనా నీ దాసుడు బలహీనుడు ప్రభా, బలపరిచి ప్రభా మీరు వాడుకుందరు కాక వేడుకుంటూ, అయా మీ దాసుడు పులిపేట మీద ఉన్నప్పుడు ప్రభా, పులిపేట కింద ఉన్నప్పటికీ ప్రభా మీ సిలువు చాటును మరుగుపరిచి ప్రభా మీరే ప్రతి ఒక్కరితో మాట్లాడి ప్రభా మీ క్రియ జరిగించదురు కాక వేడుకుంటూ, అయా మీరు వాగ్దానం చేసి ఉన్నారు ప్రభా. ఇదిగైనా నీ నోట నా మాట ఉంచుతానని, నా చేతి నీళ్ళలో నేను కప్పి ఉంచుతానని వాగ్దానం చేసి ఉన్నారు ప్రభా. ఇదిగైనా నీ దాసుని ప్రభా మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి ప్రభా ఆవరించి ప్రభా ప్రతి ఒక్కరితో ప్రభా మీరు మాట్లాడి ప్రభా అందరూ సంతృప్తికరంగా ప్రభా ఆధ్యాత్మిక ఆహారం తిన్నట్టుకు సహాయించరు వేడుకుంటూ, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినంగా వేడుకుంటూ రాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభంలో వందనాలు తెలియజేసుకుంటాను. మరి జనరల్గా ఈ మైక్ పట్టుకొని మాట్లాడటం అంత అలవాట్లేదు నాకు, అందుకని కొద్దిగా మైక్ ఇక్కడ దగ్గరలో పెట్టుకొని మాట్లాడుతున్నాను, కొద్దిగా గట్టిగానే మాట్లాడతాను. మరి నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటాను, నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి సంఘానికి వందనాలు తెలియజేసుకుంటాను. మరి నా పేరు ఇందాక మామయ్య గారు మరి కోటేశ్వర అన్న గారు చెప్పినట్లు నా పేరు చైతన్య కుమార్. నేను మా స్థానికం పొదిలి. మా నాన్నగారు ఒంగోలులో సీనియర్ అసిస్టెంట్గా కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాళ్ళు. నేనంతా ఒంగోలులోనే పెరిగి ఉన్నాను. నా చదువు అంతా ఒంగోలులోనే, మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉన్నాను. మరి ఆ తర్వాత దేవుని చిత్తం ఏంటో అని తెలిసినప్పుడు దేవుడు నన్ను మరి సంపూర్ణ సేవకు పిలిచినప్పుడు మొదట్లో భయపడి, అయ్యా సంపూర్ణ సేవ అంటే ఎట్లా అయ్యా, మా కుటుంబాల్లో ఎవరు లేరయ్యా అని చెప్పి ఎంత వెనకంజ వేసి నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళిపోయాను. దాని తర్వాత దేవుడు బలంగా నన్ను నువ్వు నన్ను సేవ చేయాల్సిందే అన్నట్టు చెప్పి పిలిచి ఉన్నాడు. దాని తర్వాత సరే అయ్యా, ఎంత డబ్బు సంపాదించినా కానీ నీవు నాకు తోడు లేకపోతే ఎలా అయ్యా అని చెప్పి మరి సంపూర్ణ సేవకు రావడం జరిగింది. మరి ఆ తర్వాత గుంటూరులో బేతెల్ బైబిల్ కాలేజ్ అనే కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ డివినిటీ అనే బైబిల్ కోర్స్ చేసి రీసెంట్గానే జూలైలో మరి ముగించి ఉన్నాను. మరి నా కోసం మీరందరూ ప్రార్థించండి. మరి అదే రీతిగా మరి మా మామగారు జాన్ మృత్యుంజయరావు గారు, వారి యొక్క ఫ్రెండ్ అనుకోవచ్చు, మరి కోటేశ్వర అంకులు, వాళ్ళందరూ ఫ్రెండ్స్ లాగా ఉంటారు. మరి వారి ద్వారా మరి కోటేశ్వర అంకులు మరి సంఘానికి నన్ను నడిపించిన విధానం బట్టి దేవునికి మరి కోటేశ్వర అంకుల్ గారికి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఎంతమంది బైబిల్స్ తెచ్చుకున్నారు? ఉన్నాయా బైబిల్స్? చూపిస్తారా ఒకసారి బైబిల్స్? నేను చాలా పెద్ద బైబిల్ తెచ్చుకున్నాను కానీ కింద మైక్ పెట్టేశాను. చూపిస్తారా బైబిల్స్? పైకి చూపిస్తారా? నేను కూడా నా బైబిల్ చూపిస్తా ఒకసారి. ఏమండి, బైబిల్ ఏం రాసింది దీని మీద? పరిశుద్ధ గ్రంథం. ఈ బైబిల్ని మనం మోస్తే బైబిల్ మనల్ని మోస్తుందండి. ఏంటి? ఈ బైబిల్ని మనం మోస్తే బైబిల్ మనల్ని మోస్తుంది. ఈ బైబిల్ మనకెంత దగ్గరగా ఉంటే పాపం అంత దూరంగా ఉంటుంది. ఈ బైబిల్ మనకెంత దూరంగా ఉంటే పాపం అంత దగ్గరగా ఉంటుంది. అర్థమైందా? ఈ బైబిల్ మనకెంత దగ్గరగా ఉంటే పాపం అంత దూరంగా ఉంటుంది. బైబిల్ మనకు దూరం అయిందంటే పాపం దగ్గరకు వచ్చేస్తుంది. అపవాది యొక్క ఆయుధం అదే, బైబిల్ని మనల్ని దూరం చేయటమే అపవాది యొక్క ఆయుధం. అంటే బైబిల్ని దూరం చేయటం అంటే యేసు ప్రభువుల వారికి దూరం చేసినట్టే కదండి. మరి ఈ బైబిల్ మనకి చాలా దగ్గరగా ఉండాలి. మరి మీరు అనుకోవచ్చు, అయ్యా బైబిల్ మాకు దగ్గరగానే ఉంటుందయ్యా, పడుకునేటప్పుడు మేము పక్కనే పెట్టుకుంటాం అనుకుంటారేమో. అలా కాదండి. బైబిల్ మనం చదవాలి, బైబిల్ మనం ధ్యానించాలి, బైబిల్ని మనం ప్రేమించాలి. బైబిల్ని చదివి ధ్యానించి ఆ వాక్య ప్రకారం జీవించే వాళ్ళు బుద్ధిమంతులు. బైబిల్ని చదివి ధ్యానించి ఆ ప్రకారం జీవించిన వారు బుద్ధిహీనులు.
యేసు ప్రభుల వారు కొండ మీద ప్రసంగం చేసినప్పుడు చివరిలో కంక్లూజన్ లాగా 2 మాటలు అంటారు. ఏమంటారంటే, ఈ నా మాటలు విని, ఈ పరిశుద్ధ గ్రంథమైన దేవుని మాటలు విని ఆ ప్రకారం చేయువాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలినవాడు. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని ఆ ఇల్లు బండ మీద కట్టెను గనుక ఆ ఇల్లు కూలిపోలేదు. అదే రీతిగా యేసు ప్రభుల వారు మళ్ళీ దాని తర్వాత ఇంకో మాట అంటారు, ఈ నా మాటలు విని ఆ ప్రకారం చేయని వాడు ఇసుక మీద కట్టిన ఇల్లు కట్టిన బుద్ధిహీనుడు అయిన వాడు. మళ్ళీ వాన వచ్చింది, వరద వచ్చింది, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టింది కానీ ఈసారి ఆ ఇల్లు కూలిపోయింది. కాబట్టి దేవుని వాక్యానుసారంగా జీవించేవారు బుద్ధిమంతులు, దేవుని వాక్యానుసారంగా తెలిసి కూడా చేయని వారు బుద్ధిహీనులు. మరి బైబిల్లో అనేక మంది ప్రవక్తలు ఉన్నారు. కొంతమంది ప్రవక్తల పేర్ల మీద పుస్తకాలు ఉన్నాయి. అవేంటో చెప్పగలరా? ప్రవక్తల పేర్ల మీద కొన్ని పుస్తకాలు ఉన్నాయి. అవేంటో చెప్పగలరా? ఒక పుస్తకం పేరు చెప్పండి, ఒక ప్రవక్త రాసిన పుస్తకం ఏదైనా. యెషయా గ్రంథం ఉంది, ఏమండి, ఇర్మియా గ్రంథం ఉంది, హెస్కేల్ గ్రంథం ఉంది, హగ్గయి గ్రంథం ఉంది, హోషియా గ్రంథం ఉంది, మలాకీ గ్రంథం ఉంది, జెఫన్యా గ్రంథం ఉంది, జకర్యా గ్రంథం ఉంది. ఇలాగా అనేకమైన ప్రవక్తలు రాసిన పుస్తకం ఇది. ఈరోజు మనం ధ్యానించబోయే పుస్తకం పేరేంటండి? హగ్గయి. అంకులాలు చెప్తున్నారు, ఇక్కడి నుంచి కూడా మాట్లాడండి. ఈరోజు మనం ధ్యానించబోయే పుస్తకం ఏంటండి? హగ్గయి. ఇశ్రాయేలీలకి మొట్టమొదటి రాజు ఎవరండి? సౌలు రాజుగారు. రెండవ రాజుగారు దావీదు రాజుగారు. దావీదు రాజుగారు దేవుణ్ణి ఎంతగానో హృదయపూర్వకంగా వెంబడించిన రాజు దావీదు గారు. సౌలు గారు ఆ రీతిగా వెంబడించలేదు, కానీ దావీదు గారు హృదయపూర్వకంగా దేవుని వెంబడించిన రాజు. అయితే దావీదు రాజ్యమంతా స్థిరపరచబడిన తర్వాత, దావీదు రాజ్యమంతా సెటిల్ అయిన తర్వాత తనకు ఒక ఆలోచన వస్తుంది, అయ్యో నేనేంటి, ఇశ్రాయేలులకి రాజునేంటి, గొర్రెల కాపరనైన నన్ను ఇశ్రాయేలులకి నన్ను రాజుగా చేశాడే, అయ్యో నేనేంటి ఈ దేవద్రారు మరణలతో కట్టబడిన భవనములో ఉన్నాను, దేవుని మందసం ఏంటి డేరాలో ఉంది అంటాడండి. ఏంటంట? దేవుని మందసం, దేవుని సన్నిధి అంతా టెంట్ హౌస్లో ఉందంట, డేరాలో ఉందంట. దావీదు మహారాజు గారు ఎలా ఉన్నారు? ఎక్కడున్నారు? గొప్ప భవంతిలో ఉన్నారు. కాబట్టి దావీదు మహారాజుకి హృదయపూర్వకమైన మంచి ఆలోచన వచ్చింది. అదేంటంటే, నేను దేవుని మందిరాన్ని కట్టాలి అని చెప్తారండి. ఆ సంగతి ప్రవక్త అయిన నాతాను గారితో చెప్తారు. ఇదిగో నాతాను ప్రవక్త గారు దేవుని మందిరాన్ని కట్టడానికి ప్రేరేపణ వస్తుందని నేను చేయమంటావు అని చెప్పినప్పుడు నాతాను ప్రవక్త గారు ఏమంటారంటే, నీకు తోచినదంతా నెరవేర్చు, నువ్వు చేయాల్సిందంతా చెయ్యి అని చెప్తారు నాతాను ప్రవక్త గారు. కానీ దేవుడైన యెహోవా వాక్కు నాతాను గారు ప్రత్యక్షమై ఇలాగ సెలవిస్తుందండి, నీవు దావీదుతో ఈ విధంగా చెప్పు, దావీదు నువ్వు మందిరం కట్టడానికి వీలు లేదు, ఎందుకంటే నీవు యుద్ధములు చేసిన వాడివి, నీ చేతులతో ఎంతో రక్తాన్ని ఒలికించిన వాడివి గనుక నీవు మందిరాన్ని కట్టకూడదు. అయితే నీ తరపున నీ సంతానంలో ఒక వ్యక్తి కడతాడు, అతని సింహాసనం నిరంతరము స్థిరపరచబడుతుందని దేవుడైన యెహోవా వాక్కు నాతాను ప్రవక్త గారికి చెప్తే, నాతాను ప్రవక్త గారు దావీదు మహారాజుకి కన్వే చేస్తారు, అంటే చెప్తారనమాట. చెప్తే దావీదు మహారాజుకి ఆ మందిరం కావాల్సిన ప్లేస్ అయితేనేమి, బంగారం అయితేనేమి, కావలసిన వస్తువులన్నిటినీ గ్యాదర్ చేస్తాడు, అంటే పోగు చేస్తాడు అనమాట. దాని తర్వాత తన కుమారుడు మందిరం కడతాడు. ఆ కుమారి పేరైనా చెప్తారా ఎవరైనా? సొలొమోను రాజు గారు ఆ మందిరాన్ని కడతారు. గొప్ప మందిరం, కొన్ని వేల టన్నుల బంగారంతో కట్టబడినది, కొన్ని వేల టన్నుల ఇత్తడితో కట్టబడింది, కొన్ని వేల టన్నుల బ్రాంజ్ అంటే వెండి, సిల్వర్
ఇనుముతో కట్టబడింది ఈ మందిరం. కానీ దురదృష్టవశాతం కొన్ని సంవత్సరాలు గడిచే కొద్దీ మందిరం కట్టిన 371 సంవత్సరాల తర్వాత ఒక రాజు వచ్చి ఆ మందిరాన్ని మొత్తాన్ని పడగొడతాడు. అర్థమవుతుందా? సొలొమోను గారేమో మందిరాన్ని కట్టించాడు, ఇంకో రాజు వచ్చి మందిరాన్ని మొత్తానికి పడగొట్టేశాడు. ఇశ్రాయేలీయులు పాపం చేశారు కాబట్టి దేవుడైన యెహోవా నెబుకద్నెజరు అనే రాజును పంపించి ఆ మందిరాన్ని మొత్తాన్ని పడగొట్టేస్తాడు. ఆ తర్వాత ఆ రాజు అయిపోయిన తర్వాత ఇంకో రాజు వస్తాడు. ఇంకొక రాజు వచ్చి, యెరూషలేము నివాసులారా, మీరు వెళ్ళి మీ మందిరాన్ని కట్టుకోండి, మీరు వెళ్ళి మీ పట్టణాన్ని కట్టుకోండి అంటారండి. ఏం లేదండి, సొలొమోను రాజు ఏంటంటే మందిరాన్ని కడతాడు దేవుని కొరకు. ఒక రాజు వచ్చేమో మొత్తాన్ని ధ్వంసం చేసేస్తాడు. ఇంకో రాజు వచ్చేమో మరలా మీరు కట్టుకోండి అని చెప్తారండి. చూడండి, ఎవరైనా చదవండి ఎజ్రా గ్రంథము. చాలా స్లోగా వెళ్దాం. మూడు 395వ పేజీ అండి. ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. అందరు తీయండి. ఈ 2 వచనాలు చదివితే ఇప్పుడు దాకా చెప్పినంత అర్థమైంది మీకు. అప్పగించి చూడండి, ఈ మందిరమును నాశనం చేసి జనులను ఆ వేరే దేశాన్ని తీసుకెళ్ళిపోతాడు. ఆ తర్వాత చదవండి, ఇంకొక రాజు వస్తాడు. ఓకే, ఒక రాజేమో నెబుకద్నెజరు రాజేమో మందిరాన్ని మొత్తం కూలగొడతాడు. తర్వాత వచ్చిన రాజు కోరేషు రాజేమో మీరు వెళ్ళి మందిరాన్ని కట్టుకోండి అని ఆజ్ఞాపిస్తాడు. ఇజ్రాయేల్ దేశస్తులందరూ బయలుదేరతారు యెరూషలేము ప్రాంతానికి, యెరూషలేము పట్టణానికి. బయలుదేరి వాళ్ళు అక్కడ ఏం చేయాలి? ఏమండి, వింటున్నారా? మీకు అర్థమవుతుందా? వాళ్ళు అక్కడ ఏం చేయాలి? మందిరాన్ని కట్టుకోవాలి. అది దేవుని ఆజ్ఞ, రాజైన కోరేషు యొక్క ఆజ్ఞ. అయితే వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు చూద్దాం. ఇందాక మన హగ్గయి గ్రంథం చదువుకున్నాం కదా, 775వ పేజీ నెంబర్ తీయండి. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం చదవండి. చాలండి. వీళ్ళు వచ్చారు యెరూషలేము పట్టణానికి, వచ్చి మందిరాన్ని కట్టుకోవాలి. కానీ వీళ్ళు ఏమంటున్నారు? సమయం ఇంకా రాలేదు, దేవుని మందిరం కట్టుటకు సమయం ఇంకా రాలేదని చెప్తారండి. ఏమండి, మన దేహము కూడా దేవుని ఆలయం. మన దేహం దేవుని ఆలయం. ఆదాము అవ్వల వారి యొక్క పాపం ద్వారా, వారు చేసిన పాపం ద్వారా మన మందిరం అనేది పడిపోయింది. కోరేషు రాజు గారు యేసు ప్రభువుల యొక్క సాదృశ్యం. మీరు నా నామం నందు విశ్వాసం ఉంచి మీ మందిరాలు మీరు కట్టుకోండి అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఏమండి, చాలామంది రక్షణ పొంది బాప్తిసం తీసుకోయ్యా అంటే ఇక్కడ ఇశ్రాయేలు చెప్పినట్టు సమయం ఇంకా రాలేదు, మా మందిరం కట్టుకోవడానికి సమయం ఇంకా రాలేదు. ఏమండి, బైబిల్ చదువుకోండియా అంటే సమయం ఇంకా రాలేదు, మాకు సమయం ఇంకా అసలు సమయమే లేదు. కొంతమంది చెప్తారండి, బైబిల్ చదువుకున్నావా అంటే చదువుకున్నా. ఏం చదువుకున్నావా అంటే నా కృప నీకు చాలును అంటే ఎక్కడ చదువుకున్నావా అంటే క్యాలెండర్లు చదువుకున్నా అంటున్నారు. అట్లా కాదండి. ఏమండి, మనకు ఆకలి వేసినప్పుడు కడుపు నిండా అన్నం తింటాం కదా, మరి మన ఆత్మకి ఆహారం ఏంటి? కడుపు నిండా, ఆత్మకు నిండా దేవుని వాక్యం. కాబట్టి మన ఆత్మ నిండా మనం దేవుని వాక్యంతో నింపబడాలి.
చాలామంది ప్రార్థన చేసుకోండి అయ్యా అంటే సమయం ఇంకా రాలేదు, మాకు టైం లేదు అని చెప్తున్నారండి. 2 సార్లు ప్రార్థన చేస్తారంట. ఏమన్నా వింటున్నారా? 2 సార్లు ప్రార్థన చేస్తారంట. ఉదయాన్నే లేచి దేవ రాత్రితో కాపాడావు వందనాలు ఆమెన్. దాని తర్వాత రాత్రి చేస్తారంట, అయ్యా ఉదయం అంతా కాపాడావు, అయ్యా దయ్యాలేవి నన్ను తప్పకుండా, ఏ దుష్టశక్తి నా మీదకి రాకుండా, అయ్యా ఏం చేయకుండా నువ్వు కాపాడయ్యా 2 సార్లు ప్రార్థన చేస్తారంట. ఇంకాస్త భక్తి ఎక్కువైతే అంట అన్నం తినేటప్పుడు ప్రార్థన చేస్తారంట, మంచి ఆహారం ఇచ్చాయ్యా థ్యాంక్స్ అయ్యా అండి. ఏమండి, మనం దేవునికి సమయం ఇవ్వాలి ప్రార్థన ద్వారా. చర్చికి రండి అయ్యా అంటే చాలామంది పురుషులు రాలేదు. ఓకే, సమయం ఇంకా రాలేదని చెప్పి అనేక మంది మందిరాలకు కూడా రావట్లేదండి. ఇక్కడనే కాదు, చాలా చోట్ల క్రైస్తవులు. ఏమండి, మనకు దేవునికి మనం సమయం ఇవ్వాలి. 4వ ఆజ్ఞ ఏంటండి? 10 ఆజ్ఞల్లో 4వ ఆజ్ఞ ఏంటి? విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుకునేవాళ్ళను. మరి మనం స్కూల్కి అయితే స్పీడ్కి వెళ్ళిపోతాం, కాలేజీకి అయితే వెళ్ళిపోతాం, పనికి కూడా వెళ్ళిపోతాం. కానీ దేవుని మందిరానికి సమయం ఇంకా రాలేదు, మాకు టైం లేదండి, ఎక్కడన్నా ఎప్పుడు కుదురుతుందన్నా అంటాం. ఓకే, మనం ఆ రీతిగా సమయం ఇంకా రాలేదని అనకూడదు. ఒక వ్యక్తి అంట 70 సంవత్సరాలు బతికితే 23 సంవత్సరాలు పడుకుంటాడంట, నిద్ర కేటాయిస్తాడంట 23 సంవత్సరాలు. ఒక 16 సంవత్సరాలు పని చేసుకుంటాడంట. 16 సంవత్సరాలు, 23 సంవత్సరాలు నిద్ర కేటాయిస్తాడు, 16 సంవత్సరాలేమో పని చేసుకుంటాడంట, 8 సంవత్సరాలేమో వినోదం అంట, ఎంటర్టైన్మెంట్ అంట, 6 సంవత్సరాలేమో ప్రయాణం చేస్తాడంట, ఇంకో 6 సంవత్సరాలేమో విశ్రాంతి తీసుకుంటాడంట, ఇంకో 4 సంవత్సరాలేమో అనారోగ్య పరిస్థితి బాగలేక రోగం వచ్చి ఇంకో 4 సంవత్సరాలు తను రెస్ట్ తీసుకుంటాడంట. ఈ రెస్ట్కే దగ్గర 8 సంవత్సరాలు. మరి ఇంకో 2 సంవత్సరాలు వస్త్రధారణ కంట, డ్రెస్ కంట. 6 నెలలు మాత్రం దేవునికంట. ఏమండి, 70 సంవత్సరాలకు మనిషి బ్రతికితే 6 నెలలు అంట. మరి 30 సంవత్సరాలు అయితే 3 నెలలే కదా. మనిషి 70 సంవత్సరాలు బతుకుతున్నాడా ఇప్పుడు? లేదు కదా. నిద్రకి 23 సంవత్సరాలు కేటాయిస్తున్నారు. నిద్రపోవడం తప్ప కాదు కదా. 8 గంటలు ప్రతి ఒక్క వ్యక్తికి నిద్ర అవసరమే, ప్రతి ఒక్క వ్యక్తి పడుకోవాలి. కానీ దేవుని వాక్యం కూడా ఏం సెలవిస్తుందంటే, తన ప్రియులు నిద్రించుచుండగా యెహోవా వారికి ఇచ్చుచున్నాడు, యెహోవా వారికి దయచేస్తున్నాడు. ఏమిస్తున్నాడు? చిన్నపిల్లలు నిద్రపోతా ఉంటే వాళ్ళకి అంత ఆరోగ్యంగా ఉంటుంది. ఏమండి, లేచిన తర్వాత మన మైండ్ అంతా ఫ్రెష్గా ఉంటుంది, మన బోన్స్ అంతా యాక్టివేట్ అవుతాయి, మనం బాగా ఫ్రెష్గా ఉంటాం అనమాట. దావీదు మహారాజు కూడా ఒక అలవాటు ఉంది, పడుకునేటప్పుడు దేవుణ్ణి విషయం ధ్యానించటం. చూస్తారా? ఈసారి జాన్ అంకుల్ కాకుండా 63వ కీర్తన ఇంకెవరైనా చదవండి, చూస్తారా? అరవై మూడవ కీర్తన 4వ అధ్యాయం. చర్చ వాళ్ళని చదవండి అని ఎవరైనా చదవండి అమ్మా. ఓకే 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 నా మంచం మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాములందు నిన్ను ధ్యానించుతున్నాను. పడుకునేటప్పుడు కూడా దేవుని గురించి ధ్యానించుతున్నాడు, దేవునికి సమయం ఇస్తున్నాడు. ఒక వ్యక్తి పడుకునేటప్పుడు కూడా ఎక్కువ కళలు వస్తుంటాయండి. ఒక వ్యక్తి ఆది కాండంలో ఒక వ్యక్తి కళలు వస్తుంటే ఆ కళానికి భావం కూడా చెప్పగలడు. ఆ వ్యక్తి పేరు చెప్పగలరా? ఆ వ్యక్తి యోసేపు గారు అనమాట. అతను కళల యొక్క భావం అని కూడా చెప్తారు. దేవునికి సమయాన్ని ఇచ్చిన వ్యక్తి. 23 సంవత్సరాలు నిద్రకే కేటాయిస్తున్నామంట. యోనా ప్రవక్త గారితో కూడా ఒక వ్యక్తి ఈ విధంగా అంటాడు పడుకున్నప్పుడు, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది, లేచి నీ దేవునికి ప్రార్థించు, నీ దేవునికి సమయం ఇవ్వు అని చెప్తున్నానండి. నిద్రపోవటం
తప్పేమి కాదు, కానీ నిద్రపోతున్నాం అంటారు కదండి, అది తప్పు. మరి అదే రీతిగా 16 సంవత్సరాలు పని చేసుకుంటున్నామంట, 16 సంవత్సరాలు పని చేస్తున్నామంట, ఏదో ఒక పని. ఒక వ్యక్తి, కొంతమంది టీచర్స్గా ఉంటారు, కొంతమంది పనులు చేసుకుంటారు, కొంతమంది కూలి పనులు చేసుకుంటారు. ఏ పని అయినా దేవుడిచ్చిందే పనంతా. ఏమండి, మొట్టమొదటి మనిషి ఎవరండి భూమి మీద? ఎవరండి? ఆదాము. తర్వాత అవ్వ. దేవుడు వారికి పనప్ప చెప్పాడు. ఏం పనప్ప చెప్పాడు? మీరు ఏదైనా తోటని సేద్యపరచండి అని చెప్పి ఒక పనప్పకి ఇస్తారనమాట. కాబట్టి పని చేయటం పాపమేం కాదు, కానీ దేవుడైన యెహోవా నిర్గమాకాండంలో ఏం సెలవిస్తారంటే, మరి ఆదివారం ఇక్కడ చాలామంది రాలేదు కదా, ఆదివారం చాలామంది రాలేదు కదా, ఎక్కువ మంది తక్కువ మంది నాకేం ఉండదు, కానీ బట్ దేవుని మందిరానికి అందరూ రావాలనే ఉద్దేశం ఉంటుంది నాకు, అంతే. నేను రక్షింపబడింది కూడా చిన్న మందిరంలోనే, ఓ 10 మంది ఉండే మందిరంలోనే నేను యేసు ప్రభువుని సొంత రక్షకుని అంగీకరించి బాప్తిసం తీసుకున్న అదే మందిరంలో. అందరూ అక్కడ హైందవులే. ఆదరణ ప్రార్థనా మందిరం అని ఆ మందిరం ఒంగోలు విఐపి రోడ్డు ఉంటుంది, అక్కడ అనమాట నేను రక్షింపబడింది. ఎక్కువ మంది తక్కువ మంది అనేది ఏం కాదు, కానీ దేవుని మందిరానికి ఆదివారం కూడా అందరూ రావాలి. నిర్గమాకాండంలో దేవుడు చెప్తాడు, 6 దినములు, వారానికి ఎన్ని రోజులండి? 7 రోజులు కదా. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయో చేయవలను. ఏమండి, 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయో చేయవలను. 7వ దినము నాకు విశ్రాంతి దినము, అందులో నీవైనను, ఏమండి, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాస్యైనను, నీ దాసురాలైనను, నీ పశువులు కూడా వర్క్ చేయకూడదంట. నీ పశువైనను, నీ ఇంటనున్న పరదేశీ అయినను ఏ పనియు చేయకూడదు. ఎందుకంటే ఆ రోజు దేవునికి పరిశుద్ధ దినం. అది 6 దినముల యెహోవా తండ్రి అంతా సృష్టించిన తర్వాత 7వ దినం విశ్రమిస్తారనమాట. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, 4వ ఆజ్ఞ, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలి. ఆదివారం అందరూ తప్పగా, మనకి ఎన్ని పనులున్నా కానీ ఆదివారం పెట్టుకోకుండా, ఆదివారానికి ప్రత్యేకించి ఆ రోజు పనులన్నీ ఆదివారం పెట్టుకోకుండా, ఆదివారం ఇది నా దేవుని పని నాకుంది, నేను నా దేవునికి ఆలయాన్ని వెళ్ళాలని చెప్పి మనం ఇతరులకు చెప్పాలి. మరి ఇక్కడికి వచ్చిన దేవుని మందిరానికి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తాడు. మరి అదే రీతిగా 8 సంవత్సరాలు వినోదం అంట, ఎంటర్టైన్మెంట్ అనమాట. ఈ కాలంలో ఒక వస్తువు వచ్చిందండి ఎంటర్టైన్మెంట్ కోసం, దేవుడి నుంచి బాగా దూరం చేస్తుంది. అదేంటో చెప్పగలరా? ఒక వస్తువు వచ్చింది, అది దేవుడి నుంచి చాలా దూరం చేస్తుంది. అదేంటో చెప్పగలరా? సెల్ ఫోన్. ఎంత సమయం వృధా సెల్ ఫోన్తో. ఏమండి, ఈ వాట్సాప్తో, ఈ ఫేస్బుక్తో, ఈ యొక్క ట్విట్టర్తో, ఈ యొక్క యూట్యూబ్తో దేవునికి మనకు సమయం ఇవ్వాలి, కానీ మనం ఎక్కువ సమయం యూట్యూబ్ షార్ట్స్ అని వాటిని స్లైడ్ చేస్తానే పైకంటానే ఎక్కువ సమయం మనం గడుపుతున్నామేమో. మనం దేహం అనే దేవుని ఆలయాన్ని మనం కట్టుకోవాలి. చాలామంది నన్ను అడుగుతారండి, కొంతమంది అమాయకంగా అడుగుతారు, రక్షింపబడి బాప్తిసం తీసుకున్న వాళ్ళు, అన్న సినిమాలు చూడొచ్చా అని. ఏమన్నా చూడొచ్చా? వెరీ గుడ్, అందరూ తల ఇట్లా అంటారు. ఎస్, అవునండి. చాలామంది నాతో వాదిస్తారు కూడా, అదొక కళ, అదొక టాలెంట్, దాన్ని చూడొచ్చా అంటే నేను అనుకుంటాను, పాపం వీళ్ళు రక్షింపబడ్డారో లేదో, అసలు దేవుడు వీరి గురించి సరైన అవగాహన ఉందా లేదా అని కూడా అనుకుంటానండి. చిన్నపిల్లలు అయితే సరే, వాళ్ళకి తెలియదు అనుకోవచ్చు వాదిస్తే, పెద్దలు కూడా వాదిస్తున్నారు. ఏమండి, దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయి ప్రభువా అంటారండి. అదే రీతిగా అల్లరితో కూడిన ఆటపాట, మరి అల్లరితో కూడిన ఆట పాట మరి దేనిలో ఉంటాయి? ఏమండి, మరి వాట్సాప్లో కూడా చాటింగ్. చాలామంది ఒక వ్యక్తి ఈ విధంగా ఉన్నాడండి, ఫస్ట్ వేరే పరస్త్రీతో కానీ పరపురుషుతో కానీ చాటింగ్ అంట. ఫస్ట్ టైప్ చేసుకుంటారంట, చాట్ చేస్తారంట, దాని తర్వాత మీటింగ్ అంట, కలుసుకుంటారంట, దాని తర్వాత డేటింగ్ అంట, కలిసి వెళ్తారంట బయటికి, దాని తర్వాత అపవాదొచ్చి కాటింగ్ అంట. అపవాదొచ్చి కాటేస్తాడు. మన తల్లిదండ్రులు మనకిచ్చింది
వారిని సన్మానించడానికి కానీ వారిని దుఃఖపెట్టడానికి కాదు. మనం ఎవరేచ్ఛలను నేర్చుకోవడానికి కాదు, కానీ మనకి ఈ శరీరాన్ని ఇచ్చింది, ఈ దేహం అనే దేవుని అలా మనం కాపాడుకొని దానికి సమయం కేటాయించి దాన్ని కట్టుకోవడానికి. ఇంకా ఎంటర్టైన్మెంట్లు ఇంకేమున్నాయని చెప్తారా? కొంతమంది ఈటింగ్ ఫ్రెండ్స్, డ్రింకింగ్ ఫ్రెండ్స్ అంట. ఏమండి? ఈటింగ్ ఫ్రెండ్స్ అంట, డ్రింకింగ్ ఫ్రెండ్స్ అంట. ఏమండి? దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, అర్థమవుతుందా? మీరు వింటున్నారా? ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి చింత, ఎవరికి జగడములు, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మందదృష్టి, ఎవరికండి? ఎవరికని రాయబడింది బైబిల్? అలా ద్రాక్షారసముతో తమ దేహాన్ని పుచ్చుకునే వాళ్ళకే కదా. ఎవరికి దుఃఖము, ఎవరికి చింత. ఏమయ్యా, ఏంటయ్యా అలా ఉన్నావు, ఎందుకయ్యా తాగావంటే, బాగా బాధలు ఉన్నాయ్యా అంటారు. సరే తాగే బాధ పోయిందా అంటే ఇంకా ఎక్కువైంది అంటారు. ఏమండి? ఎవరికి జగడములు. సరే కాముకుంటాడా అంటే వాళ్ళని బూతులు తిడతా ఉంటాడు, వీళ్ళని బూతులు తింటాడు, వీళ్ళకి బూతులు తిడతాడు, అందరితో జగడాలే. దేవుని ఆలయాన్ని, దేవునికి సమయం ఇచ్చి మనం పరిశుద్ధంగా జీవించాలే కానీ ఇలా జగడం ఆడకూడదు కదా. ఎవరికి దాని తర్వాత ఎవరికి హేతువు లేని గాయములు. హేతువు లేని గాయములు అంటే, హేతువు లేని అంటే వితౌట్ ఎనీ రీజన్ ఊరక దెబ్బలు తగులుతాయి. బండి త్రాగుతాడు, బైక్ స్టార్ట్ చేస్తాడు, అటు ఇటు వెళ్తాడు, చివరికి యాక్సిడెంట్ అయి పడిపోతాడు. వితౌట్ ఎనీ రీజన్ ఊరకనే నడుస్తాడు, కాలు జారి పడిపోతాడు, వాళ్ళ మీద పడతాడు. బస్ జర్నీ చేసేటప్పుడు వాళ్ళ మీద పడతాడు, వీళ్ళ మీద పడతాడు. ఓతలో రూలుకుంటారా? 2 లాగిపెట్టి 2 బిగుతారు వాళ్ళు. హేతువు లేని గాయాలు, వితౌట్ ఎనీ రీజన్. ఎవరికి? మందదృష్టి. మందదృష్టి ఎవరికి ఉంటుందండి? వారికే. అయితే సైట్ వచ్చిన వాళ్ళకు ఉంటుంది. ఇట్లా అద్దాలు ఇస్తే ఏం కనపడదు ఎక్కువ శాతం. మద్యపానం పుచ్చుకునే వాళ్ళకి కూడా ఏమీ కనపడదండి. వాళ్ళకి తండ్రి అనేది కనపడదు, భార్య అయినా కనపడదు, తల్లి కూడా కనపడదు, పిల్లల్ని కూడా కనపడదు. వాళ్ళతో ఎలా పడితే అలా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారంట. వాళ్ళకి మందదృష్టి, వాళ్ళకి కనపడరు మనుషులు. దేవుడు ఇంకా సమయం ఎవరు కనపడరు అన్నమాట. వెళ్ళి స్తంభం దగ్గరికి వెళ్తాడు, స్తంభం దగ్గరికి వెళ్ళి మనిషి అనుకుంటాడు, అడ్డు తప్పుకుంటావా లేదా, అడ్డు తప్పుకో అంట, లాగి పెట్టాడు, కొడతాడంట, అటు కొడతాడు, ఇటు కొడతాడు. స్తంభం ఏం కలిగిద్ది? మందదృష్టి కలిగి ఉన్నాడు కదా, పడిపోతాడు. నాకేం కాలేదంటాడంట ఫస్ట్లో. చివరికి చూస్తే రిజల్ట్ ఏంటి? అనేకమైన దెబ్బలు. మన దేహం దేవుని ఆలయం, దీన్ని మనం కట్టుకోవాలి. ఏమండి? ఇక్కడున్న ఎవరైనా కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్, ఏ ప్రాబ్లం అయినా, ఏ సమస్య అయినా కానీ యేసు ప్రభు దగ్గరకు వచ్చినట్లయితే, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినట్లయితే, ఆయన నా కోసం మరణించాడు, సిలువలో రక్తం కార్చారు, తిరిగి 3వ దినాన లేచి ఉన్నాడు, త్వరలో నా కోసం వస్తాడని మనం విశ్వసించిన యెడల ఇటువంటి బంధకాలు ఏదైనా కానీ దేవుడు ప్రభువుల వారు విడిపిస్తారు. ఇక్కడున్న చిన్నపిల్లలు, చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు, కొంతమంది ఎవరు ఉన్నారు, కొంతమంది పెద్దలు ఉన్నారు. ఇక మీద సమయం వృధా పరుచుకోవద్దు. సమయం ఇంకా రాలేదు, దేవుని పని తర్వాత చూసుకుందాం, దేవుని మందిర పని తర్వాత చూసుకుందాం, ఇదంతా అనుకోవద్దు. దేవునికి మనం సమయం కేటాయిద్దాం. ఇక్కడ ప్రవక్త అయిన హగ్గయ్య గారిని పంపిస్తాడు దేవుడు అనే యెహోవా. వీళ్ళు సమయం ఇంకా రాలేదు అని చెప్పినప్పుడు వాడు ఏం చేస్తారండి? ఆ మాటని వింటారు. మరి అనేక మంది సేవకులు, నేననే కాదండి, ఇంతకుముందు వచ్చిన సేవకుల ద్వారా కూడా మీలో అనేక మంది చెప్పుకుంటారు ఇలాంటి వర్తమానాలు. మరి ఆ వాక్యం విని ఆ వాక్య ప్రకారం నడుచుకుందాం. ఇక్కడ ఎంతమంది మారు మనసు పొంది రక్షింపడి బాప్తిసం తీసుకున్నా తెలుసుకోవచ్చా? బాప్తిసం తీసుకున్న వాళ్ళు జనాలు, ఈ చర్చి వాళ్ళు ఎవరైనా తీసుకున్నారా? దేవుణ్ణి తెలుసుకొని రక్షింపడి బాప్తిసం తీసుకోవాలి. ఉట్టి బాప్తిసం తీసుకోవడం వల్ల దానివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. బాప్తిసం తీసుకుంటే ఇదైపోయిద్ది, అదైపోయిద్ది, నేను పడిపోతానేమని బాధపడద్దండి. దేవుడు నిలబెట్టేవాడు కానీ పడగొట్టే దేవుడు మన దేవుడు
కాదు. ఒకవేళ మనం తెలుసో తెలియక ఒకవేళ పడిపోయిన ఎడల నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. ఒకవేళ నీతిమంతుడు పడిపోయినా కానీ పైకి తిరిగి లేచే దేవుడు మన దేవుడు అండి. ఎంతో ప్రేమ కలిగిన దేవుడు అండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరితో ఏమండి దానియేలుతో అంటారండి, దానియేలు నీవు బహు ప్రియుడువు. మరి నా పేరు చైతన్య కుమార్, మీరు మీ పేర్లు పెట్టుకోండి. చైతన్య కుమార్ నీవు బహు ప్రియుడివు అంటున్నాడండి. అంతగా ప్రేమిస్తున్నాడండి దేవుడైన మనం యేసు ప్రభువుల వారు అంత ఇదిగా ప్రేమిస్తున్నారు. మరి ఈ ప్రేమను తప్పించుకొని మనం సమయం లేదని వెళ్ళిపోదామా? ఏమండి, ఈ మందిరంలో ఉన్నప్పుడు ఏంటి మనం బాగా వేడిగా ఉంటాం. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం బాగా వేడిగా ఉంటాం. ఇనుము ఎప్పుడు కూడా వేడిగా ఉన్నప్పుడు ఒక దెబ్బ కొడితే ఏమైంది? ఒక షేప్లో వచ్చింది, ఒక ఆకారంలో వచ్చింది ఇనుము. అలాగే ఇప్పుడు వేడిగా ఉన్న మనం ప్రార్థనతో ఒక షేప్ దేవునికి సమయం ఇచ్చి ఒక దెబ్బ కొడితే మన మీద మనం కూడా దేవుని ఆకారంలో వస్తాం. కాబట్టి సమయం ఇంకా రాలేదని అనద్దు. దేవునికి మన హృదయాల్ని అప్పు చెప్తున్నాం. ఇక్కడ ఏం రాయబడిందండి? హగ్గయి గ్రంథము 10వ అధ్యాయం 1వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఎవరైనా సంఘస్థులు ఎవరైనా చదవండి అమ్మా. మీ ప్రవర్తన గురించి ఆలోచించుకున్నాడు. మీరు ఎంత సమయం ఇస్తున్నారో, రోజుకి ఎంత సమయం ఇస్తున్నారో మీరు ఆలోచించుకోండి. మరి 5వ వచనం చదవండి. 5వ వచనం 1వ అధ్యాయం 5వ వచనం చదవండి. చాలండి. మళ్ళీ ఏమంటున్నారు? మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. ఏదైనా 2 సార్లు దేవుడు చెప్తున్నాడండి. కాబట్టి మనం ఆలోచించుకున్నా లేదా తర్వాత ఆలోచిద్దామని అనుకుందామా? ఏమండి 10వ వచనం చదవండి. అక్కడ వచనాలు చూస్తుంటే మనం ఏమీ ఉపయోగం లేదు. ఆకాశంలో మంచు కురవకపోతే, భూమి ఫలించకపోతే మనం ఏం తింటాం అంటారు కదండి. బూడిదలో వేసిన పన్నీరా? ఏమండి అంతేనా? బూడిదలో వేసిన పన్నీర్ లాగా ఉంటాయి మనం చేసే పనులు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు, మీరేం ఫలించలేరు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. కాబట్టి దేవునికి మనము సమయం ఇద్దాం. ఒక వ్యక్తి ఉన్నాడండి, ఆ వ్యక్తి దేవునికి సమయం ఎక్కువ అసలు ఇవ్వలేదు. దేవునికి సమయం ఆ వ్యక్తి నేను బైబిల్లో ధ్యానించేటప్పుడు నాకు ఆలోచన వచ్చిన వ్యక్తి ఏషావు గారు. ఏషావు గారు ప్రతి విషయంలో నిర్లక్ష్యమే. దేవునికి సమయం అసలు ఇచ్చిన వ్యక్తే కాదు. తన జ్యేష్ఠత్వపు హక్కు విషయంలో నిర్లక్ష్యం. ఈ ఆహారం ఉంటే చాలు, నాకు ఒక పూటికి నాకు చాలు, ఇంకా జ్యేష్ఠత్వ హక్కు ఎవరికి కావాలి? నేను చచ్చిపోయేలాగున్నాను, ఆ జీతం నాకు వద్దులే, నాకు ఆహారం ఇవ్వండి అంటున్నానండి. ఏమండి దాని శరీరాశలకి సాదృశ్యం. అదంతా శరీరాశలకి సాదృశ్యం. ముందు తిండంట. జ్యేష్ఠత్వ హక్కు పోయినా పర్లేదంట. దేవునికి సమయం ఇవ్వని వ్యక్తి ఆ విధంగానే ఆలోచిస్తాడండి. తన వివాహం విషయంలో కూడా ఇష్టం వచ్చినట్టు వివాహం చేసుకుంటాడు. దాని ద్వారా ఏషావు యొక్క తల్లిదండ్రులు ఎంతగానో ఇబ్బంది పడతారు. ఏషావు యొక్క తల్లిదండ్రులు ఎవరండి? సంఘస్థులు చెప్తారా? ఏషావు యొక్క తల్లిదండ్రులు ఏమండి? ఇస్సాకు, రెబెకా. తన వివాహం విషయంలో నిర్లక్ష్యత, తన తల్లిదండ్రుల విషయంలో నిర్లక్ష్యత, ప్రార్థన విషయంలో నిర్లక్ష్యత, నెగ్లిజెన్స్. అదే మనం యాకోబు గారిని చూసినట్లయితే జ్యేష్ఠత్వం హక్కు కోసం ఎంత ఆసక్తి కలిగి జీవించాడో, ఎంత ప్లాన్ చేశాడు. దేవుని ముందు నేను జ్యేష్ఠత్వ హక్కు నేను పొందుకోవాలి అని చెప్పి తల్లి గర్భంలోనే పెనుగులాడిన వ్యక్తి. తన వివాహం విషయంలో కూడా తన తల్లిదండ్రులు చెప్తారు, ఇదిగో ఆ ఊరికి వెళ్ళు, మీ మేనమామైన లాభాను ఉంటాడు, వాళ్ళకు కుమార్తెలు ఉంటారు, వాళ్ళని మ్యారేజ్ చేసుకో అని చెప్పి చెప్తాడండి.
ఏమండి, వివాహ విషయంలో బాధ్యత కలిగి ఉన్నాడు యాకోబు. ఏశావు నిర్లక్ష్యంగా ఉన్నాడు. ప్రార్థన విషయంలో అయితే యాకోబు ప్రార్థన చేశారు. తెలుసా మీకు యాకోబు ఎవరు? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అంటారు కదా. యాకోబు ప్రార్థన చేస్తాడు దేవుని దగ్గర, నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను పోనేమను, నేను నిన్ను విడవనయ్యా అని చెప్పి పట్టుదలతో కూడిన ప్రార్థన. బట్ ఏశావు గారు ఎప్పుడు ప్రార్థన చేసినట్టు లేదు. ఒకసారి చివరిలో అంతా పోగొట్టుకున్న తర్వాత ప్రార్థన చేశాడంట. చూడండి, సంఘస్థులు ఎవరైనా చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనం చదవండి అమ్మా. రెండు 208వ పేజీ నంబర్ అమ్మా. 208 నూతన నిబంధన, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనం. సరే, ఎవరైనా చదవండి. అబ్బా, చూడండి ఎంత పెద్ద మాట. భ్రష్టుడైనను, వ్యభిచారి అయినను. అబ్బా, జాగ్రత్త. దాని తర్వాత అంట ఆశీర్వాదం పొందగోరి, చూడండి అక్కడ ఏం రాసిందో, కన్నీళ్లు విడిచుచు దానికోసం శ్రద్ధగా వెతికాడంట. ఏంటంట? కన్నీళ్లు విడుచుచు, చివరికి అంతా అయిపోయిన తర్వాత కన్నీళ్లు విడుచుతూ తర్వాత శ్రద్ధతో వెతికాడు, కానీ అతనికేమీ దొరకలేదు. అతను విసర్జింపబడిన వ్యక్తి అయిపోయాడు. ఇవన్నీ చూస్తుంటే నాకు ధనవంతుడు లాజరు కథ గుర్తొస్తుంది. లాజరు ఎక్కడ ఉంటాడండి? పరలోకంలో ఉంటాడా, నరకంలో ఉంటాడా? లాజరు పరలోకంలో ఉన్నాడు. ధనవంతుడు యాతన పడుతున్నాడు. ఒక్క అవకాశం అక్కడికి వెళ్ళి నాకు సమయం ఇవ్వు, నా తమ్ముడి దగ్గరికి వెళ్తాను, వాళ్ళకి వాక్యం చెప్తాను అంటాడు. అప్పుడు ఏమండి, అప్పుడు కుదిరిద్దా? అప్పుడు మోషేయు ప్రవక్తలు ఉన్నారయ్యా, వాళ్ళు చెప్తారు. ఇక్కడికి దాటడానికి మధ్యలో అడ్డు ఉంది, అగాధం ఉంది, వెళ్ళటానికి వీలు లేదు. కాబట్టి సమయం ఉన్నప్పుడే మన దేహం అనే దేవుని ఆలయాన్ని మనం కట్టుకోవాలి. ఇంకో వ్యక్తిని చూద్దామండి. అపోస్తల కార్యంలో ఒక వ్యక్తిని చూద్దాం. 24వ అధ్యాయం 128వ పేజీ నెంబర్ అండి. 24వ అధ్యాయము నూతన నిబంధనలో 24వ అధ్యాయము 24వ వచనం. అప్పుడు అతడు నీతిని గురించి, ఆశా నిగ్రహమును గురించి, రాబో విమర్శల గురించి ప్రసంగించుచుండగా ఫేలిక్స్ మిగుల భయపడి, ఇప్పటికీ వెళ్ళు, నాకు సమయమైనను నిన్ను పిలువనంపించునని చెప్పాను. చూడండి అండి, చాలండి. అక్కడ ఏం రాయదంటే, ఇప్పటికీ వెళ్ళుము, ఇప్పటికి వెళ్ళిపో, తర్వాత నాకు సమయమైన నిన్ను పిలువనిపించునని చెప్పాను. నాకు టైం వచ్చినప్పుడు పిలుస్తా, నాకు టైం వచ్చినప్పుడు రా, నాకు టైం వచ్చినప్పుడు వెళ్ళిపో. ఏమండి, ఎంత గొప్ప ప్రసంగికుడు అండి అపోస్తలుడైన పౌలు గారు. ఎంత గొప్ప ప్రసంగికుడు. అతని చేత బోధ విన్న తర్వాత ఎవరైనా మారకుండా ఉంటారా? మరి ఈ వ్యక్తిని చూస్తే సమయం ఇవ్వట్లేదు. మంచి ప్రసంగం అండి. ప్రసంగం యొక్క అంశం ఏంటి? విశ్వాసమును గురించి మాట్లాడాడంట, నీతిని గురించి మాట్లాడారంట, ఆశా నిగ్రహం గురించి మాట్లాడారంట, విమర్శ దినం గురించి మాట్లాడారంట. ఇన్ని మాట్లాడిన తర్వాత కూడా ఏమన్నారు? నాకు సమయం ఇంకా రాలేదు, వస్తాను, తర్వాత చూద్దాం.
తర్వాత చూసుకుందాంలే అనుకుంటున్నాను. సమయం ఇంకా రాలేదని అనకూడదు. ఏమండి, వీళ్ళు ఫలించారా? ఈ వ్యక్తులు ఎవరు ఫలించలేరు, వీళ్ళంతా నాశనమే. మరి సండే స్కూల్ పిల్లలు ఉన్నారు ఇక్కడ, మరి మీకు ఈ కథ తెలిసే ఉంటుంది. 10 మంది కన్యకలు కదా, ఐడియా ఉందా కొంచెమైనా? 5 బుద్ధి లేని వాళ్ళు, 5 బుద్ధిమంతులు, బుద్ధి కలిగిన వాళ్ళు పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వస్తారు. వచ్చినప్పుడు ఏమైంది? అందరూ పడుకుంటారు. అయితే బుద్ధిమంతులు వాళ్ళు మేలుకొని, వాళ్ళు ప్రార్థనా పూర్వకంగా దేవునికి సమయం ఇచ్చిన వ్యక్తులు కనుక, దేవుని కొరకు కనిపెట్టుకున్నారు కనుక వారు దేవునితో పెళ్లి కుమారుడితో పాటు వెళ్ళిపోయారు. కానీ బుద్ధి లేని వాళ్ళు ఎంతసేపు వాక్యం చెప్పినా చెప్తారులే, ప్రార్థన చేసి చెప్తారులే, దేవునికి సమయం తర్వాత ఇవ్వచ్చులే అని చెప్పి అనుకొని వాళ్ళు ఏం చేశారు? నిర్లక్ష్యంగా ఉన్నారు. చివరి నిమిషాలు హడావిడి పడ్డారు. అక్కడికి వెళ్ళి కొనుక్కుంటా, ఇక్కడికి వెళ్ళి చేస్తా, ఇక్కడికి వెళ్ళి చేస్తా. కానీ చివరికి ఏం జరిగింది? పెళ్లి కుమారుడు వచ్చాడు, వెళ్ళేశారు. అంతటా ఆ మాట భలే ఉంటుంది, అంతటా తలుపు మూయబడెను. అంతటా తలుపు మూయబడెను. మళ్ళీ ఒకసారి చెప్తా, అంతటా తలుపు మూయబడెను. ఏమండి, దేవుడు ఇంకొక చోట కూడా దేవుడు తలుపు వేస్తాడంట. ఎక్కడో చెప్పగలరా? ఇంకొక చోట కూడా నోహు ఓడలో అందరూ చేరిన తర్వాత ఆ ఓడకి గడియ పెట్టేది ఎవరండి? దేవుడైన యెహోవాయే గడి లాకేసేస్తాడంట. అట్లాగే ఇక్కడ కూడా అంతటా తలుపు వేయబడింది. వీళ్ళు వస్తారంట, అయ్యా మేము వచ్చామయ్యా, తలుపు అంటారంట. మీరెవరో నాకు తెలియదు అంటారండి. అసలు నిజంగా అది చాలా దారుణమైన మాట. మీరెవరో నాకు తెలియదు అంటే అర్థం ఏంటి? ఇంకా మీరు పాతాళానికి వెళ్ళే సంబంధులు చెప్పండి. కాబట్టి దేవునికి మనం సమయం ఇవ్వాలి. ఇక్కడ ప్రవక్త అయిన హగ్గయి గారు కూడా అదే చెప్తున్నారు, మీరు దేవునికి సమయం ఇవ్వండి, దేవుని మందిరాన్ని కట్టండి, మీరు పూనుకోండి అని చెప్పి కొంతమంది నాయకులను దేవుడు సంఘ కాపురులు అయితేనే, సంఘ పెద్దల ద్వారా అయితేనే ఆ మందిరాన్ని కట్టడానికి స్టార్ట్ చేస్తారు. మరి అక్కడ ఏం జరిగిందో చూడండి. హగ్గయి గ్రంథం 774 పేజీ, 75 పేజీ, 12వ వచనం ఆఖరి వచనం చదవండి ఎవరైనా. 12వ వచనం ఆఖరిలో, తమ దేవుడైన యెహోవా ఏమండి, తమ దేవుడైన యెహోవా ప్రవక్త అయిన హగ్గయిని వారి యొద్దకు పంపించి వారితో మాట్లాడతారనమాట. పంపించిన తర్వాత వాళ్ళు దేవునియందు భయభక్తులు అనేది ఏంట పూనిరి. మరి అనేక మంది దేవుని సేవకులు, నేను చాలా చిన్నవాడిని, మాలాంటి దైవ సేవకులు కూడా పంపించి దేవుడు అనేక మందితో మాట్లాడుతున్నాడు. మరి అందరూ వింటున్నారా? మరి నేను ఏ చర్చిలో అయినా ప్రసంగం చేసినప్పుడు మరి అతిశయంగా చెప్పుకోవడం అనేది కాదు, కానీ దాని రిజల్ట్ అనేది వన్ వీక్లోనే ఉంటుంది. నేను సరిగ్గా లేకపోతే నాకుండిద్ది 2 అంతల, విన్నవారు సరిగ్గా లేకపోతే ఆ 1 వీక్లోనే, వాక్యం వింటారు కదా చెప్పినప్పుడు, ఆ 1 వీక్లోనే ఏదో ఒకటి జరుగుతుంది. అంటే ఏదో ఒకటి జరుగుతుందంటే భయపెట్టాలని కాదు, ఏదో ఒకటి, ఒక లంచం తీసుకుని లంచం పట్టుబడటం కానీ, ఇవన్నీ నేను చూస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతారు. అరే మొన్నే వీళ్ళకి వాక్యం చెప్పానే, మొన్నే మారు మనసు పొందుంటే బాగుండేదే, వీళ్ళకేంటి ఇలా యాక్సిడెంట్ అయింది, వీళ్ళు బాగుపడుంటే బాగుండేదే, వీళ్ళేంటి ఇలా పట్టుబడ్డారు అనుకున్నామండి. ఏమండి, మరి దేవుని యందు భయభక్తులు కలిగి వారు జీవించారు. మరి ఈ మందిరంలో మనం కూడా భయభక్తులు కలిగి మన మందిరాలను మనం కట్టుకుందామా? కట్టుకుంటే దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. చూడండి 13వ వచనం ఆఖరిలో చదవండి. చాలండి. నేను మీకు తోడుగా ఉన్నాను, ఇది యెహోవా వాక్కు. బైబిల్ గ్రంథంలో అనేకమైన వాగ్దానాలు ఉన్నాయండి. బైబిల్ గ్రంథంలో అనేకమైన వాగ్దానాలు ఉన్నాయి. బట్ నాకు తెలిసిన వరకు, మరి నేను చిన్నవాడిని, మరి మంచి శ్రేష్టమైన వాగ్దానం ఇదేంటంటే, ఏం వాగ్దానం? నేను మీకు తోడై ఉన్నాను. మోషే గారికి ఇచ్చిన వాగ్దానం అండి ఇది. ఇంకెవరికైనా ఇచ్చింటారా? ఆలోచించండి. గిద్యోను గారికి ఇచ్చిన వాగ్దానం ఇది.
యెహోషువ గారికి ఇచ్చిన వాగ్దానం అది. నేను యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నానని ఎవరితో అంటారు? శిష్యులతో అంటారు, 12 మందితో. అంటే నేను మీకు తోడైనానని వాగ్దానం. మరి ఈ మందిరానికి కూడా 100కి 100% మీ అందరికి కూడా దేవునికి గనక మీరు సమయాన్ని కేటాయిస్తే ఏమండి, దేవుడు మీకు తోడై ఉంటారు. మరి సంఘ కాపరి గారు మందిరం గురించి నేను ఇది ప్రసంగం ధ్యానించేప్పుడు మరి సంఘ కాపరి గారు కూడా ఈ మందిరానికి చనిపోయారని తెలిసి ఎంతో విచారించి ఉన్నారు. మరి సంఘ కాపర్ల కోసం మీరు ప్రార్థించాలి. సంఘ కాపరు అనేక మంది మరణిస్తున్నారు. కరోనా టైంలో కొన్ని వేల మంది సంఘ కాపరులు చనిపోయారండి. ఆ సంఘస్థులందరూ అనాథలు అయిపోయారు. సంఘ కాపరులందరి కోసం ప్రార్థన చేయండి. సంఘ పెద్దలందరి కోసం ప్రార్థన చేయండి. దేవుని మందిరాలు పడిపోతున్నాయి. మరి ప్రవక్త అయిన హగ్గై లాంటి వాళ్ళు వెళ్ళి ఆ మందిరాలని కట్టాలి, ఆ రీతిగా కట్టాలని చెప్పి మీరందరూ ప్రార్థన చేయండి. మీ యొక్క దేహం అనేది దేవుని ఆలయాన్ని కట్టుకోండి. అదేవిధంగా దేవుడిచ్చిన ఈ మందిరాన్ని కూడా మీరు కట్టుకోండి. క్రిస్మస్ పండుగలు కూడా వస్తున్నాయి కదా, మరి దగ్గరలోనే ఉంది కదా. మరి సంఘ కాపరి గారు లేకపోవడం మీకెంతో బాధాకరం, అది ఎంతో లోటు ఎంతైనా ఉంటుంది. కానీ మరి తప్పదు. మరి దేవుని సన్నిధికి, ప్రభు సన్నిధికి హెచ్చింపబడ్డారని చెప్పి మనం అనుకొని దేవునికి మందిరం పడకుండా మనం కూడా దేవునికి మందిరానికి సమయం ఇచ్చి ఆ దేవునికి మందిరాన్ని మనం అప్లిఫ్ట్ చేయాలంటే దేవుని మందిరాన్ని మనం కట్టుకోవాలి. మన దేహం అనే దేవుని ఆలయాన్ని, అట్ ది సేమ్ టైం ఈ మందిరాన్ని దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వెనుకల్లో దీవించును కాక. ఆమేన్. ప్రార్థించుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా ఈరణ ఈ సంఘంలో ప్రభా, ఈ పరిశుద్ధమైన సంఘంలో ప్రభా, ఇప్పటి ద్వారా ప్రభా మీ దాసుల ద్వారా మీరు మాట్లాడిన విధానం బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా ప్రతి ఒక్క బిడ్డతో ప్రభా మరొకసారి ప్రభా మీరు మాట్లాడదురు కాక వేడుకుంటున్నాము తండ్రి. ఇదిగైనా ఈ సంఘాన్ని ప్రభా, సంఘస్థుల్లో ప్రతి ఒక్కరు తమ దేహం అనే దేవుని ఆలయాలను తమ కట్టుకున్నట్టుకు సహాయం చేయండి తండ్రి. అదే రీతిగా ఈ ఆలయం విషయంలో కూడా ప్రభా వాళ్ళు చక్కగా ప్రభా కట్టుకున్నట్టుకు సహాయించి వేడుకుంటున్నాము తండ్రి. మరి ఆ దినంలో ప్రభా మరి యెహోషువ గారిని, జెరుబ్బాబేలు గారిని కోరుకున్న దేవా, మరి మందిరానికి ప్రభా మన సంఘ పెద్దలు, సంఘ కాపులు ఎవరై ఉంటారో ప్రభా మీరు నిర్ణయించే వాళ్ళు వచ్చి ప్రభా చక్కగా ప్రభా ఈ మందిరాన్ని బాగా కట్టబట్టుకు సహాయించి వేడుకుంటాం. మరి సంఘ కాపరి లేని లోటు ఎంతో ఉన్నది కనుక తండ్రి. అయ్యా ఇదిగోనైనా సరైన సంఘ కాపరిని ప్రభా మరి బిడ్డలకు అనుగ్రహించదురుగా వేడుకుంటున్నాం తండ్రి. మరి అదే రీతిగానైనా అనేక మందికి ప్రభా మరి మందిరానికి రానిపోయి వెనుకబడి ఉన్నారు ప్రభా. ప్రతి ఒక్క నాయన మరి ముఖ్యంగా పురుషుల్ని ప్రభా అనేక మందిని రప్పించుదురుగా వేడుకుంటున్నాం తండ్రి. ఇదిగానైనా ఈ వాక్యం ఊరకనే రాదన్నావు తండ్రి. అయ్యా ఇదిగైనా నీ సేవకుడిని ఆత్మతో నించోబెడతాను వాగ్దానం చేస్తున్నావు ప్రభా. ఇదిగైనా వాక్యం విచ్చి ఉన్నాం ప్రభా, వాటి తగిన సమయంలో ప్రభా వాటి యొక్క ఫలాలు ప్రభా నేను ఈ సంఘంలో ప్రభా మేమందరం చూసుటకు మీరే సహాయం చూపించి కనికరించగా వేడుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే ఆపించగా వేడుకుంటూ ఇదిగైనా ఈ ప్రాంతం అంతటి ప్రభా ప్రతి ఒక్కరు ప్రభా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ప్రభా మీకు సమయం కేటాయించి ప్రభా బుద్ధిమంతులుగా ప్రభా ఉండలాగా సహాయం చేయబట్టి ఏ ఒక్కరు ప్రభా నశించగా నాయన బుద్ధిహీనతలు అడగకుండా ఉండలాగా సహాయం వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినంగా వేడుకుంటూ రాము తండ్రి. ఆమేన్.